దొంగగా వచ్చాను, ఆకలేస్తోంది గనక ఎలా నిన్ను హింసించిన ఆహారం తీసుకుందామని వచ్చాను. ఇప్పుడు నాకు ఆహారము ధనము వేటి మీద కోరిక లేదయ్యా. ఇప్పుడు నేను చాలా పశ్చాత్తాపపడుతున్నాను. ఎంతకాలం పాపపు సొమ్ముతో శరీరాన్ని పోషించుకున్నాను, పాపపు కూడు తిన్నాను, పాపంతో బతికేశాను. ఇప్పుడు ఆ పాపములన్నీ పోయే మార్గం చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అడిగాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ అడుగుతున్న ప్రశ్న. ఒక్కసారి ఆయన కళ్ళతో చూసి మాట్లాడగానే ఇతడు బుద్ధిలో ఎలాంటి మార్పు వచ్చిందో చూడండి. ఇక్కడ ముందు నేను బాగుపడాలి, నా పాపం పోవాలి అనుకున్నాడా, వాడికి బాగుపడే యోగం మొదలైందని అర్థం చేసుకోండి. ఇక్కడ కొంతమందికి ఎంత చెప్పినా పుట్టదు ఈ బుద్ధి, అంటే వాడు బాగుపడే యోగం లేదు. హఠాత్తుగా ఈయనలో ఎలాంటి పరివర్తన ఎందుకు కలిగిందో ఆలోచించండి. ఇక్కడ చెప్పగలరా? అంత పాపాత్ముడికి కూడా రియలైజేషన్, నేను ఇన్ని పాపములు చేసేనే, పాపపు కూడి తిన్నానే, ఎలాగాని పరివర్తన ఎలా కలిగింది ఆలోచించండి. చెప్పగలరా? సాధారణ లోకంలో చూస్తుంటే అవినీతి పరులు ఎందరో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ధర్మాలు తెలియవా, రామాయణాలు తెలియదా, పురాణాలు తెలియదు, అన్నీ తెలుసు, అయినా అవినీతే చేస్తుంటారు. వాళ్ళకి ఆఖరికి పోవడానికి దగ్గరలో ఉన్నప్పుడు కూడా అవినీతి వదలరు. అంతేకాదు అవినీతి పరులైన వాళ్ళ పూర్వీకులు పోవడం చూసి కూడా వీళ్ళు అవినీతి వదలరు. లోకంలో చూస్తూనే ఉన్నాం. ఎందుకయ్యా అంటే వాళ్ళు అంత పాప సంస్కారములు గూడు కట్టుకున్నాయి కనుక వాడికి అయ్యో నేను పాపాత్ముడిని, బాగుపడాలి అని పశ్చాత్తాపం కూడా కలగలేదు. పశ్చాత్తాపం కలగాలన్నా పవిత్రత ఉండాలి, తెలుసుకోవాలి. ఇతరుల్లో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం ఏంటంటే సత్సాంగత్యం. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది సత్పురుషుడి యొక్క ప్రభావం అదండి ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎదురుగుండా కూర్చున్నవాడు ఎవడు? ముద్గల మహర్షి, పవిత్రమైనటువంటి మహాత్ముడు, నిరంతరం గణపతి భక్తితో, గణపతి చింతనలో, గణపతి ధ్యానంలో సిద్ధి పొందినటువంటి మహాత్ముడు, గాణపత్యుడు. అలాంటి ఒక సిద్ధపురుషుడు, అంతకంటే సత్పురుషుడు దొరుకుతాడండి. అందుకే సత్పురుషుడితో క్షణం మాట్లాడిన, సత్పురుషుడి యొక్క అతడి శరీరం నుంచి ప్రసరించే శక్తి తరంగాల్లో క్షణం సేపు నిలబడ్డ మన పాప సంస్కారాలు దహనమవుతాయి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే ముందు సత్పురుషులతో సావాసం చేయి, తర్వాత అన్నీ తెలుసుకున్నారు ఇక్కడ. అందుకే సత్సాంగత్య మహిమ అంటే ఇది తెలుసుకోవాల్సింది. సత్సాంగత్యం. ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు, అక్కడ నిలబడ్డాడు అంతే. ఆయన ఒక్క చూపు చూశాడంటే, చూసారా, ఎవరు నిరంతరం భగవచ్చింతన చేస్తూ ధర్మబద్ధంగా భగవంతుడి కోసం బ్రతుకుతారో వాళ్ళ నిండా భగవచ్ఛక్తి వ్యాపించుంటుంది. అందుకే వాళ్ళ చూపు భగవంతుడి చూపు అవుతుంది, వాళ్ళ మాట భగవంతుడి మాట అవుతుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఒక కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వద్దకు వెళ్ళి మనం దండం పెడితే ఆయన ఒక్కసారి చూశారనుకోండి, ఆయన కళ్ళల్లోంచి కామాక్షీదేవి చూస్తుంది. ఎందుకు? నిరంతరం ఆ కామాక్షి చింతనలో, ఉపాసనతో ఆయన కామాక్షి అయిపోయారు. అందుకే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, మన శరీరాలు మాంసమయాలు, మహాత్ముల శరీరాలు మంత్రమయాలు, తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళు ఉపాసించే ఆ గణపతి తత్వం వాళ్ళ అణువణువున వ్యాపించిపోయింది. నిరంతరం భగవచ్చింతన చేసే వాళ్ళకి అదే వ్యాపించిపోతుంది. భగవద్గుణాలు కూడా వాళ్ళకి వస్తాయండి. భగవద్గుణాలంటే క్షమ, సహనం, శాంతం, కరుణ, మహిమ అన్నీ వస్తాయి. అది నాకు మహిమ ఉందని వాళ్ళు అనుకోరు, అది కూడా తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆ మహిమ వాళ్ళది కాదు, వాళ్ళ గుండెలో ఉన్న గణపతిది. అందుకే ఆయన కరుణతో ఇతరు పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటే వెంటనే అన్నట్ట, ఎంత ఏడ్చిన వాడిని గణపతి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎంత అందమైన మాడుతుండండి. ఎన్ని పాపాలు చేసినా అయ్యో అనొక్కసారి కరిగి విలపిస్తే భగవంతుడు కరుణిస్తాడండి. ఎందుకంటే అహంకారం కరగడం అంత తేలిక కాదు. మీరు గుక్క తిప్పుకోకుండా మంత్రాలు రోజంతా చేయగలరు, కానీ భగవంతుడి ముందు స్వామి అని 2 నిమిషాలు ఏడవగలరా? ఇది మహా కష్టం తెలుసా. మాలను తిప్పమంటే తిప్పుతాం, మంత్రాలు వల్లెమేయమంటే వేస్తాం, కానీ స్వామి నువ్వు కావాలి అని కళ్ళ నీళ్లు రావాలి అంటే ఎన్ని జన్మల పాపం కరగాలండి తెలుసా. ఆ ఏడుపు 1,00,000 మంత్రాల కంటే గొప్పది. ఆ ఏడుపు 1,000,000 ధ్యానాల కంటే గొప్పది, సామాన్యం కాదు ఇక్కడ. ఆ ఏడుపు 1,00,000 కొలది అర్చనల కంటే గొప్పది. అందుకే నా మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథ నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరంజానే మాతః త్వదనుసరణం కష్టహరణం అన్నారు శంకర భగవత్పాదులు వారు. అమ్మా నాకు మంత్రం రాదు, తంత్రం రాదు అని ఎవరంటున్నారు? శంకరుడు. ఇప్పుడు మన ఆలోచన ఎక్కడుందో చూడండి ఇక్కడ. మనం ఎక్కడున్నాం? ఆయనే అలా అన్నాడు. చిట్ట చివరి కంటే నాకు ఏడవడం కూడా రాదమ్మా అన్నాడు. అంటే మంత్రం కంటే తంత్రం కంటే గొప్పది ఏడవడం. కనుక భగవంతుడి కోసం ఏడవాలి. మనం చాలా ఏడుస్తాం. దేనికోసం అంటే డబ్బుల కోసం, బిల్డింగుల కోసం, మనుషుల కోసం, వీటి కోసం ఎన్ని ఏడుపులు ఎట్టాము. కానీ భగవంతుడి కోసం ఒక్కసారైనా కంట తడి వచ్చిందా అండి? మనం కాసింత కంట తడి పెడితే పిల్లాడు ఏడిస్తే తల్లి ఊరుకుంటుందేమో, కానీ
భక్తుడు ఏడిస్తే భగవంతుడు ఊరుకోడు, తెలుసుకోండి. ఇక్కడ సామాన్యం కాదు. ఇక్కడ ఆ ఏడుపు ఏడిస్తే భగవంతుడు ఊరుకోలేడు. భగవంతుడికి భక్తుడికి తేడా ఉంటుందా? వెంటనే ఏడుపు చూసి ఆయనలో గణపతి పలికినట్లుగా, ఏం పర్వాలేదయ్యా, నీ పాపాలన్నీ తొలగిపోయి తరించే యోగం నేను చెప్తాను, నువ్వు బాగుపడతావు అని చెప్పి, నీకు నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చో. చూడండి, ఇక్కడ ఈ కథ జరిగిన కథ.